నిన్న వచ్చి ఉన్నారు. ఒకసారి ఇన్వైట్ చేద్దామా ఒకసారి గట్టిగా అప్లా చూస్తే సార్ ఇన్వైట్ చేస్తా. లెట్స్ ఇన్వైట్ తిరుమల రావు సార్. గుడ్ మార్నింగ్ ఎస్టేజియన్స్. అందరూ మాట్లాడాలి సార్. ఎందుకంటే అందరూ మాట్లాడితే ఇక్కడ యాక్టివ్గా ఉంటే ఎనర్జీగా ఉంటే ఇక్కడ మాట్లాడే స్పీకర్ మాటలు లోనకి వెళ్తే మీరు కూడా ఆరోగ్యంగా ప్లస్ ఆదాయంతో ఈ రెండు ఉంటే మన ఇంట్లో ఏముంటుంది? ఆనందంగా ఉండొచ్చు. ఎస్ సార్, నో? ఓకే సార్, గుడ్ మార్నింగ్. అట్లాగే ఈరోజు 2 రాష్ట్రాల్లో 30 జిల్లాలలో సారు ఎదుగుతూ కొన్ని వేల మందిని ఆర్థికంగా ఆరోగ్యంగా ముందుండి నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ మెంటర్ ఈరోజు ఈ మీటింగ్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నట్టు ఎంఎస్ఆర్ గారికి అభివందనం పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాంటి గురువు గారి మీటింగ్కి వచ్చి గురువుగారి అడుగుజాడలు నడుస్తూ గురువుగారు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మంచి సక్సెస్ అయ్యి గ్రేట్ లీడర్గా ఉన్నటువంటి మంచిర్యాల, పెద్దపల్లి ఆ లీడర్స్ అందరూ కూడా నా తరఫున ఒకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వెస్టేజ్ మీటింగ్కి పిలవంగానే వచ్చిన మీ అందరికి కూడా నా తరఫున మనందరి తరఫున ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే 2 నెలల కింద సెమినార్కి నేను వచ్చాను. అప్పుడు చాలా తక్కువగా ఉంది, అప్పుడే స్టార్టింగు. ఈరోజు హౌస్ఫుల్ అయిపోయి డయాస్ మీద కూర్చున్నారు. బాగుందా లేదా? అందులో ముఖ్యంగా మహిళామణులు ఆడబిడ్డలు ఎక్కువగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 20-30 సంవత్సరాల క్రితం మహిళ స్త్రీ పుట్టిన తర్వాత పెళ్ళయ్యేదాకా తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్, అవునా కాదా? అట్లాగే ఉండేది. అన్ని రంగాల్లో కూడా పురుషుల ఆధిపత్యం ఉండేది, స్త్రీలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వెస్టేజీ పుణ్యమని పురుషులతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా మంచి ఆదాయం తీసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ భర్తకి పిల్లలకి అందరికీ సపోర్ట్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మా ఆంధ్ర కంటే తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కువగా ఉన్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రతి మీటింగ్లో చూస్తున్నాం మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు తిరుమలరావు, మాది గుంటూరు. దగ్గర దూరమా సార్? బయట వాళ్ళకైతే దూరం, వెస్టేజ్ వాళ్ళకైతే పక్కనే, అవునా కదా? నాకు కూడా పక్కనే సార్. అట్లా అనిపిస్తుంది వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత. రాకముందు దూరమే, వచ్చిన తర్వాత పనిచేసేటప్పుడు చాలా దగ్గరే. నేను వెస్టేజ్ సిస్టంలోకి వచ్చి కేవలం డబ్బు కోసం వచ్చా. నేను 2002 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తే నెలకు 1000 రూపాయల కానించి స్టార్ట్ చేశా. పెళ్ళి అయింది, ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. పాప పుట్టింది, ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. మళ్ళీ ఇంకొక పాప పుట్టింది, ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. అక్కడి నుంచి ఆదాయం పెరగల, ఖర్చులు పెరుగుతూ వచ్చినాయి. అవునా కదా? అంతేనా కదా? 1000 రూపాయల కానించి 10,000, 20,000, 30,000, 40,000 దాకా వచ్చా. 25-30,000 దాకా ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. 40,000కి వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగినాయి కానీ ఇంకా ఆదాయం పెరగల. ఎందుకని? అక్కడ లేదు. పెద్దోళ్ళు చెప్తారు కదా, నీళ్ళున్న కాడే మనం బోర్ వేయాలి, బావి తవ్వాలని. నేను చేస్తున్న వ్యవస్థలో డబ్బు లేదు. అక్కడ నా స్టామినా అంతే అనమాట. ఉంటే ఉండు, పోతే పో, అంతేనా కదా? జీతం పెంచమంటే ఏమంటారు లాస్ట్ ఫైనల్గా? ఉంటే ఉండు, పోతే పో అంటారు. ఇంకా నా జీతం పెరగలేదు, ఖర్చులు పెరిగినాయి, ఆదాయం సరిపోక నాకు 2 అమ్మాయిలు. అలాంటి టైంలో మా మేడం హౌస్ వైఫ్, బయటికి పోయేది కాదు, ఏం తెలియదు, పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి నేనే కష్టపడాలి, నేనే పోషించాలి. కానీ నా స్టామినా 40,000, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి సార్? సైడ్ ఏదన్నా చేసుకొని ఇంకొక 10,000 వస్తే ఖర్చులకి చేదోడు ఓదోడుగా ఉండదని ఆలోచన చేసే. ఇక్కడ చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయా? ఏ సార్ మేడం? పని చేస్తే డబ్బులు వస్తాయి, ఆలోచన చేస్తే డబ్బులు రావు. ఆలోచన చేయాలి, ఆలోచన ఆచరణలో పెడితే ఫలితం వచ్చింది, అవునా కాదా? కానీ ఆ టైంలో నాకు టైం లేదు. ఇప్పుడు దాకా మీటింగ్ రమ్మంటే టైం లేదు అని బిజీ అంటారు కదా.
నాకు టైం లేదని నేను చెప్పట్లేదు సార్. వాస్తవంగా టైం లేదు. నేను 7 గంటలకు లేచి 8 గంటలకు డ్యూటీకి వెళ్తే నైట్ 12:30 నేను వచ్చేది. అన్నం తినేది 1 గంటకి, పడుకునేది 2 గంటలకి. ఇట్టా 20 సంవత్సరాలు నా డ్యూటీ. అందరూ ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు, ఇంకా బాగా కష్టపడితే 12 గంటలు, 16 గంటలు డ్యూటీ చేస్తారా సార్? కానీ నేను చేసేవాడిని. ఎందుకంటే మా పెద్దోళ్ళు, మా ఊరోళ్ళు బాగా కష్టపడు, బాగా డబ్బులు సంపాదించు, ఇది నేర్పించారు నాకు. బాగా కష్టపడితే బాగా డబ్బులు వస్తాయని బాగా కష్టపడేవాడిని నేను. కానీ ఆ కష్టం తగ్గ ఫలితం అంతే సార్. ఆ టైంలో నా వల్ల కాకపోయేసరికి ఖర్చులు పెరగడం వల్ల మా మేడం గారు ఒక ఆలోచన చేశారు. నేను బయటికి వెళ్ళి ఒక 10,000 సంపాదిస్తే ఖర్చులకి చేదోడు వాదోడుగా మన కుటుంబానికి, మన పిల్లలకి బాగుంటుందని మా మేడం గారు ఆలోచన చేశారు. పంపించాలా లేదా? పంపించాలి. కాకపోతే మా ఊరోళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేడీస్ పనికి పోయేవాళ్ళు కాదు. నేను పంపిస్తే మా అమ్మ నాన్నోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఎగతాళి చేస్తారని పోవద్దని అటం నెట్టుకుంటూ వచ్చాం. కానీ ఆర్థిక కష్టాలు ఎక్కువ అవడం వల్ల, ఇబ్బంది అవడం వల్ల మా మేడం గారు పోతానంటే తీసుకెళ్ళి డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేస్తుంటే డీమార్ట్కి తీసుకెళ్ళాం. గుంటూరులో డీమార్ట్కి తీసుకెళ్ళంగానే చదువు అడిగారు, లేదు. ఎక్స్పీరియన్స్ అడిగారు, లేదు. ఏ ఎక్స్పీరియన్స్? వంటలు చేయడం ఎక్స్పీరియన్సే కానీ డ్యూటీ చేయడం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ప్లస్ పిల్లలు ఉన్నారు మాకు. అంటే ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, స్కూల్కి మళ్ళీ వచ్చేటానికి తీసుకురావాలి తప్పకుండా. ఆ టైంలో నువ్వు పనికి రావమ్మా, ఏది నీ దగ్గర లేవు, నేను తీసుకోమని పంపించేశారు ఇంటికి. ఏం చేయాలి సార్? ఏం చేయాలా? డబ్బు సంపాదించాలా? అవకాశం లేదు. ఆ టైంలో వెస్టేజ్ మా ఇంటికి వచ్చింది. మీ ఇంటికి ఎవరి ద్వారా వచ్చిందో నాకు తెలియదు, కానీ మా ఇంటికి వచ్చింది. మా సొంత బామర్ది కావల్లో గవర్నమెంట్ టీచర్ లక్ష్మీ సార్, కొంతమందికి తెలుసు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను బావా, బాగుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, నీకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, పార్ట్ టైంగా ఆదాయం దీంట్లో చేసుకోమని నాకు చెప్తే, నాకు మార్కెటింగ్ అంటే తెలియదు, సిస్టమ్ తెలియదు. నాకు తెలిసింది కష్టపడడం, డబ్బు సంపాదించడం. నేను అక్కడ డ్యూటీ ఫుల్ బిజీ, నాకు ఏమీ తెలియదు. నువ్వు 3:30కి ఇంటికి వస్తావు, నీకు ఖాళీ ఉంటుంది, నాకు ఖాళీ ఉండదు, నాకు చెప్పొద్దని గట్టిగా చెప్పేశా. ఓకే సార్, మీరు కూడా చెప్పుంటారు కదా కొంతమంది. గట్టిగా చెప్తే అట్ట 5-6 నెలలు బతిలాన్ని నేను వెళ్ళలేదు. లాస్ట్కి వాళ్ళ చెల్లెలు, మా మేడం వాళ్ళ చెల్లెలు కాబట్టి, అమ్మ నువ్వన్నా ఈయన ఒక 10,000 వస్తే ఖర్చులకు వస్తాయి, బాగుంటుంది, నా మాట వినమంటే, సొంత అన్నయ్య కదా, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడని. ఏం చేయాలంటే ఆధార్ కార్డు ఇవ్వమంటే, మా మేడం గారికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అప్పుడు. సల్లంగా నా ఆధార్ కార్డు పంపించింది, నాకు ఓటీపీ చెప్పమని నేను ఓటీపీ చెప్పేశా. అంటే సొంత బామర్దే కాబట్టి ఓటీపీ చెప్పా. ఏమీ కాలేదు. మా మేడం గారు షాప్కి వెళ్ళి ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి పొమ్మన్నాడు అన్నయ్య. ప్రొడక్ట్ అంటే సబ్బు రుద్దుకుంటే చర్మం ఏదైనా అవుద్దని, పేస్ట్ ఉడితే పళ్ళు ఉడిపోతాయని, బట్టలు ఉతుక్కునేది, అంట్లు కడుక్కునేది, ఇల్లు తుడుచుకునేది, బాత్రూమ్ కడుక్కునేది 4 తీసుకున్నాం. ఏమన్నా అవుతా మేడం? ఏం కాదుగా, భయపడకుండా అవి తెచ్చుకున్నాం, వాడుకున్నాయి, చాలా బాగున్నాయి. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. అవునా కాదా? ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉందని, ఈ వస్తువులు బాగున్నాయని మా బామర్జీ ఒక మాట చెప్పాడు. మా మేడం గారికి మైగ్రేన్, తలకానొప్పి ఉండేది. 10 సంవత్సరాలు గుంటూరులో ఉన్న అన్ని హాస్పిటల్ తిరిగాము, బాగా ఖర్చు పెట్టాము. కానీ ప్రతి హాస్పిటల్, ప్రతి డాక్టర్ టెస్టులు, ట్యాబ్లెట్లు రాసిచ్చేవాడు. లాస్ట్లో ఒక మాట చెప్పేవాడు మేడం గారికి, అమ్మ నువ్వు బాగా ఆలోచిస్తుండవు, ఆలోచన తగ్గించుకొని నిద్రపోతే నీకు తలకానొప్పి తగ్గుద్దా అన్నది. ఏమంటుంది మేడం లేడీస్కి ఆలోచన? ఏం మేడం? నేను చెప్పండి మేడం, నెల నిండుగా బంగారం వేసుకోవాలి, మంచి పట్టు చీరలు కట్టుకోవాలి, అవునా కాదా? కారులో తిరగాలి, సొంత ఇల్లు ఉండాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఈయన ఆలోచన ఉండే లేడీస్కి, అవునా కాదా? మా మేడం గారికి అయ్యే ఉండి అవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు మా దగ్గర లేదు కాబట్టి తలకానొప్పి తగ్గేది కాదు. ఇంకా తగ్గదని డిసైడ్ అయిన టైంలో మా వాళ్ళ అన్నయ్య దీంట్లో సప్లిమెంట్స్ ఉండి, గ్యానోడర్మా, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా క్యాప్సూల్స్ వాడుకోమ్మా, 100% తగ్గుద్ది. ఎందుకంటే అంత నమ్మకం. మా బామర్దికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ పాప పుట్టింది, 6 సంవత్సరాలు పిల్లలు లేరు. గుంటూరు, విజయవాడ, కావాలి అన్ని హాస్పిటల్ తిరిగినా పుట్టరో తెలియదు అని చెప్పారు. అన్ని వాడి 6 సంవత్సరాలు తీసుకొచ్చి దీంట్లో సప్లిమెంట్స్ వాడిన తర్వాత సెకండ్ 6 సంవత్సరాల తర్వాత మళ్ళా పాప పుట్టింది. ఆ నమ్మకంతో మా మేడం గారు కూడా ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఒక 3-4 నెలలకి కొంచెం పర్వాలేదు, బాగుందని రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని వేరే వాళ్ళకి పోతుంటే ఇలాంటి మీటింగ్కి వచ్చినా నేను కూడా అక్కడ లాస్ట్లో కూర్చున్నా. చాలామంది మాట్లాడారు. ఇప్పుడు 5,000, 10,000, 20, 30, 40, 50 మాట్లాడారు. నాకైతే ఏమీ ఎక్కలేదు. ఈరోజు చీఫ్ గెస్ట్గా మన గురుగారు వస్తున్నారు కదా, అట్లాగే ఆ మీటింగ్ కూడా గురుగారు వచ్చారు.
గురువుగారు మాటలు విన్న తర్వాత నాకు కొంచెం ధైర్యం నమ్మకం వచ్చింది. కష్టపడితే డబ్బు ఉంది, డబ్బు కట్టట్లేదు. ప్లస్ దీంట్లో నువ్వు ఉన్నా లేకపోయినా నీ కుటుంబానికి భరోసా ఇచ్చుద్ది. నేను చేస్తున్న బార్లో నా పని నేను చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను చేయకపోతే మా ఆవిడ చేయగలదా? చేయలేదు. కానీ ఇక్కడ కష్టపడి టీమును తయారు చేసి నీకు ఏదైనా జరిగితే ప్రతి నెల మీ ఆవిడకి వస్తాయి తిరుమలరా, మీ ఆవిడకి ఏదైనా జరిగితే నీకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయికి వస్తాయని చెప్పగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ప్లస్ 10 మందికి మేలు చేసే అవకాశం ఉంది, అంటే మంచి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాటలని నాకు కనెక్ట్ అయిన తర్వాత ఏమైనా సరే దీంట్లో పని చేయాలని స్టార్ట్ చేసాం. మా మేడం నేను ఇద్దరం కలిసి డ్యూటీ చేసుకుంటూ పని చేస్తే 5,000, 7,000, 9,000, 10,000 వచ్చిన తర్వాత ఇలాంటి మీటింగ్కి వచ్చిన తర్వాత నేను పార్ట్ టైం చేస్తేనే 10,000 వస్తుండే, ఫుల్ టైం చేస్తే వీళ్ళందరిలాగా లక్షలు తీసుకోవచ్చని జాబ్ పూర్తిగా వదిలేశాను. డ్యూటీ వదిలేస్తారా మేడం? అందరూ 20 సంవత్సరాల నుంచి 40,000 సంపాదించే వ్యక్తిని వెస్టేలో 10,000 రాగానే పూర్తిగా వదిలేసా. వదిలేసిన తర్వాత ఊరుకుంటావా? ఊరుకున్నా. అక్కడ 16 గంటలు చేసేవాడిని, ఇక్కడ ఎన్ని గంటలు చేయాలా? గట్టిగా నేను 16 గంటలు, మా ఆవిడ 16 గంటలు, 32 గంటలు రోజుకి. ఆదాయం పెరుగుద్దా లేదా? 10,000 కాస్త 14,000 అయింది, 17,000 అయింది, 21, 25, 28, 36, 40, 45, 50, 60, 70, 72, 75, 77, 80, 85. ఈ నెల 10వ తారీఖు వచ్చింది. 1,17,203 రూపాయలు. బాగుందా లేదా? 20 సంవత్సరాలు కష్టపడితే 1000 కానీ స్టార్ట్ చేస్తే 40,000. ఇక్కడ 2.5 సంవత్సరం పార్ట్ టైంగా ఫుల్ టైంగా కలిసి జీరోని స్టార్ట్ చేస్తే 1,17,203 రూపాయలు. బాగుందా లేదా? ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది. ఇంకా మనకేం కావాలి? ఆనందంగా ఉండడమే. ఆల్రెడీ ఉన్నాము, ఇంకా ఆనందంగా ఉండాలంటే ఇంకా ఏం కావాలి? ఇంకా లక్షలు ఉండే దీంట్లో. నేను తీసుకున్న 1,17,000. ఇంకా చాలామంది లక్షలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరం చూసి నేను కూడా నెక్స్ట్ డిసెంబర్కి, ఇది డిసెంబర్ అయిపోయి నెక్స్ట్ డిసెంబర్కి నెలకి 2 లక్షలు తీసుకొని, కారు అంటే బాగా ఇష్టం. వెస్టేలో కార్లు చాలా ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైన కారు కియా సెల్టాస్. అదిగో గురుగారి కారు ఇక్కడే ఉంది. అనగా అలాంటి కారు తీసుకోవాలని కష్టపడి నేను, మా మేడము, మా పెద్ద పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్, చిన్న పాప 10th. చదువులో ఎంత ప్రేమించి చదువుతున్నారో వెస్టేజ్ అంటే అంత పిచ్చి వాళ్ళిద్దరు కూడా. అవునా కదా? మరి అందరికీ పిచ్చి ఉంటే అందరం కలిసి కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తుంటే దేవుడు తదాస్త అంటడా అంట? వెస్టేజ్ అంటదా అందా? 100% అంటది. మీరందరూ కూడా మీరు ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, కానీ 10 మందికి మంచి చేయొచ్చు. ఎస్ఆర్ నో? మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇంకా బాగా ఆరోగ్యంగా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన అందరూ మాటలు విని గట్టిగా పట్టుకొని మీరు గెలుస్తూ కొంతమందిని గెలిపేయచ్చు. ఎస్ఆర్ నో? ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.